హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే 13th వీక్ ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, అసలు ఈసారి విన్నర్ ఎవరో అనేది తేలిపోయే వీక్ అవుతుందా అంటే ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకు అనంటే అరే ఈసారి నామినేషన్లో నబిల్ లేడు కదా, సో నబిల్ లేకపోతే విన్నర్ రేస్ ఎట్లుంటుంది అని చాలామంది అనుకోవచ్చు. కానీ రాను 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 విన్నర్ రేస్లో నుంచి నబిల్ ఎప్పుడో వెళ్ళిపోతూ వస్తున్నాడు. ఇప్పటికి కూడా ఆయనకంత మంది ఫ్యాన్ బేస్ ఉంది, అంతా ఇన్ని రోజులు నామినేషన్లకు రాకున్నా కూడా ఈసారి వచ్చాడు, మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుంది అనుకున్నాం. కానీ మళ్ళీ ఈసారి కూడా నామినేషన్లకు రాలేదు. అండ్ లాస్ట్ వీక్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా విన్నర్ రేస్ ఓటింగ్ పడుతుందంటే లేదు. సో అందుకే ఈసారి గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు నామినేషన్లో ఉన్నారు. అండ్ ఓటింగ్ ఆర్డర్ దుమ్ము లేసిపోబోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ రేంజ్ ఓటింగ్ అయితే ఏ విధంగా ఉంటుందో చూడాలి. సో మొత్తం క్లారిటీగా వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి. సో ఎందుకంటే ఇవి లైక్ చేయడం వల్ల వీడియో పుష్ అవుతుంది, అంతకుమించి ఇంకేమీ లేదు. సో ఓటింగ్ ఆర్డర్ చూసుకుందాం. సో ఇప్పటి వరకు ఓటింగ్ ఆర్డర్ రారాజు ఓటింగ్లో టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది మాత్రం నిఖిలే. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సో నిఖిల్ టాప్ పొజిషన్లో లీడ్ చేస్తున్నాడు. అరే నిఖిల్ టాప్ పొజిషన్లో అంటే పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, టాప్ పొజిషన్కి సెకండ్ పొజిషన్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఏ టైంలో ఎవరైనా పైకి వెళ్ళొచ్చు, ఏ టైంలో ఎవరైనా కిందికి రావచ్చు అన్నట్టుగా సో ఆ రేంజ్ ఓటింగ్ అనేది పడుతుంది. సో మొత్తానికి ఈ నామినేషన్స్ అనేది ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా వన్ సైడ్ లాగా, అంటే ఈ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మొత్తం కంప్లీట్గా గౌతమ్నే నామినేట్ చేశారు. అరే ఈ బ్యాచ్ అంటున్నాం మళ్ళీ ఎవరు అనుకున్నారు. సో నిఖిల్, పృథ్వీ, ప్రేరణ అండ్ మన ఎవరు నబిల్, సో ఈ నలుగురు అండ్ విష్ణుప్రియ, సో వీళ్ళంతా ఒక బ్యాచ్కి చెందిన వాళ్ళు అని అంటే అది క్లియర్గా అర్థమైపోతుంది. సో అందువల్ల ఎందుకు వీళ్ళు టార్గెట్ చేసుకొని వీళ్ళని ఇంకా హైప్ ఇస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. వీళ్ళ ఫ్యామిలీస్ వచ్చి చెప్పినాక కూడా అర్థం కాకపోతే ఎవరేం చేయలేరు. సో టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది నిఖిల్. అయితే నిఖిల్ ఈరోజు గౌతమ్ని నామినేట్ చేస్తాడు, అది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. అండ్ 26% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది ఎవరు అనుకుంటున్నారు, నిఖిల్. సో తర్వాత పొజిషన్లో గౌతమ్ ఉన్నాడు. నాకు ఎవరు ఏమన్నా కూడా నాకైతే ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే గౌతమ్ నాకు నచ్చాడు ఈరోజు. చాలా క్లారిటీగా, చాలా ఓపికతోటి, అగ్రెసివ్ అవ్వకుండా చాలా క్లారిటీగా పాయింట్స్ చెప్తూ అది లైవ్లో చూస్తే మీకు మెంటల్ వస్తుంది. పాపం బ్యాక్ టు బ్యాక్ జరుగుతూనే ఉంది. సో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, చాలా క్లారిటీగా చెప్తున్నాడు, అగ్రెసివ్ అవ్వకుండా చాలా కూల్గా మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఏ పాయింట్ ఇలాంటి టైంలో ఏ చిన్న తప్పు చేయకూడదు అన్నట్టుగా చాలా క్లారిటీ తోటి మాట్లాడుతున్నాడు. అరవడం వల్ల ఏమవుతుందంటే రైట్ అనేది కూడా రాంగ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు, చాలా కూల్గా డిఫెండ్ చేస్తున్నాడు. అండ్ పృథ్వీ విషయంలో పృథ్వీతో డిస్కషన్ కానీ ఎంత బాగా చేస్తున్నాడు అంటే చాలా క్లారిటీగా, అగ్రెసివ్ అవ్వకుండా, అక్కడ అగ్రెసివ్నెస్ రానియకుండా మనోడు అగ్రెసివ్ అవ్వకుండా చాలా పాయింట్ టు పాయింట్ ఆయన ఏ పాయింట్ చెప్పినా ఆ పాయింట్కి అయితే కరెక్ట్గా రీజన్స్ చెప్తున్నాడు ప్రతి ఒక్కరి విషయంలో కూడా. సో ఈయనే టాప్ 2లో ఉన్నాడు 25% తోటి. 1% డిఫరెన్సే, ఇది గుర్తుపెట్టుకోండి, 1% డిఫరెన్సే అనమాట. సో ఏది ఏమైనా జరగచ్చు, ఏది ఎటైనా మారొచ్చు అన్నట్టుగా డిఫరెన్సెస్ అయితే చాలా ఏమీ లేదు. 1% డిఫరెన్స్ అనేది పెద్ద విషయం కదా, ఎందుకంటే ఫ్రీ ఎగ్జిస్టింగ్లోనే ఉన్నాం. ఇంకా అఫీషియల్ ఓటింగ్ అనేది ఆర్డర్స్ మారుతాయా అంటే మ్యాక్సిమం ఇప్పటివరకు అయితే ఏం మారట్లేదు, సేమ్ అన్అఫీషియల్గా ఉన్నట్టుగానే అఫీషియల్గా కూడా ఉంటున్నాయి కూడా. సో ఇక్కడ క్లియర్ గౌతమ్ సెకండ్ పొజిషన్ అండ్ 25%. తర్వాత పొజిషన్ వచ్చేసరికి ఎవరు అనుకుంటున్నారంటే ఇంకెవరు ఉంటారు, ప్రేరణే ఉంటుంది. సో ప్రేరణ విషయంలో వచ్చేసరికి ఈ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే అవుతుందో ప్రేరణ నిజంగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. కొన్ని విషయాల్లో సంబంధం లేకుండా మాట్లాడుతుంది, కొన్ని విషయాలు బాగా మెచ్యూర్గా మాట్లాడుతాయి, కొన్ని విషయాల్లో ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్స్ బాగా అయిపోతున్నాయి అనమాట, బాగా ఎక్కువగా ముందుకెళ్ళిపోతూ ఉంది. సో అయినా కూడా ప్రేరణకి 14% తోటి దుమ్ము లేపే ఓటింగ్ అయితే పడుతుంది. ఇది క్లియర్, చాలా బాగా అంటే చాలా బాగా ఓటింగ్ అనేది సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ వరకు ఈ ముగ్గురు అయితే ఖచ్చితంగా ఈ వారం సేవ్ అవ్వబోతారా అంటే ఖచ్చితంగా ఈ వారం ఈ ముగ్గురు కాకుండా మిగతా నలుగురిలో నుంచే ఎలిమినేషన్ ఉండబోతుంది అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో నాకు అది బాగా నచ్చింది. ఏంటి అని అంటే ఈసారి ఒక నబిల్ కూడా నామినేషన్లోకి వచ్చుంటే బాగుండేదేమో, ఎందుకంటే నామినేషన్లోకి వచ్చుంటే సో కంప్లీట్గా వార్ వన్ సైడ్ అయిపోతుందా, వారు ముగ్గురులో కొట్టుకుంటారా, లేదంటే వారు ఇద్దరి మధ్యలోనే ఉంటుందా అనేది క్లియర్గా అర్థమైపోయేది.
సో అందుకనే చెప్తున్నాను. సో మ్యాక్సిమం డిఫరెన్సెస్ పెద్దగా ఏం లేకపోయినా కానీ ఈ సెకండ్ పొజిషన్కి థర్డ్ పొజిషన్కి వచ్చేసరికి మాత్రం డిఫరెన్సెస్ బాగా ఎక్కువ ఉంది అనమాట. 10% 11% డిఫరెన్సెస్ ఉంది. సో ఇది ఫుల్ఫిల్ చేయాలంటే బీభత్సమైన ఎపిసోడ్ వాడాలి ప్రేరణకి. సో అయినా కూడా ప్రేరణకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది, చాలా క్లారిటీగా ఉంది అండ్ చాలా ఎక్కువగా న్యూట్రల్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. అది పోవట్లేదు కానీ బట్ ఈమె కాన్స్టెంట్ ఓటింగే పడుతుంది, చాలా బాగా ఓటింగ్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ మాకు 14% తోటి ఈమె థర్డ్ పొజిషన్లో ఉంటే తర్వాత పొజిషన్ వచ్చేసరికి షాకింగ్గా అనేది ఏమీ లేదు. ఎందుకంటే ఇంకా ఓటింగ్ పెరుగుతుంది అని అనుకున్నాను. బట్ టేస్టీ తేజ ఉన్నాడు 4th పొజిషన్. టేస్టీ తేజకి 11% ఓటింగ్ పడుతుంది. సో టేస్టీ తేజ పాయింట్స్ ఏదైతే మాట్లాడతాడో, టేస్టీ తేజ ఈసారి అందరికీ చాలా బాగా నచ్చేశారు. ఒక కమెడియన్గా కాదు, ఒక గేమర్గా ఆడుతున్నాడు. డిఫెన్స్ చేసుకునే దగ్గర కానీ అండ్ మనోడు డిఫెన్స్ చేసే దగ్గర ఎదుటోడు క్వశ్చన్ చేసినప్పుడు దానికి ఆన్సర్ చేయడము అండ్ అదేవిధంగా ఎదుటోళ్ళని క్వశ్చన్ చేయడం కూడా మనోడు చాలా బాగా చేస్తున్నాడు. నువ్వు ఏదన్నా కానీ లాజిక్ లాగానే మాట్లాడుతూ మ్యాజిక్ చేస్తూ లాజిక్లో మాట్లాడుతున్నాడు అనమాట. సో కొన్ని విషయాలు అటు ఇటు అయినా కూడా దాని మీద స్టాండ్ అయ్యి గట్టిగా వాదిస్తున్నాడు, గట్టిగా ఉంటున్నాడు అండ్ ఎక్కడ కూడా తగ్గట్లేదు. టాస్క్ల విషయంలో వచ్చినా కానీ హౌస్మేట్స్ విషయంలో వచ్చినా కానీ ఈయనకి ఏంటంటే కొంచెం నోటిదోలా ఉంది. ఆ కొంచెం నోటిదోలు ఎలా అంటే తెలియకుండానే ఆ పంచులలో వెళ్ళిపోతుంది. బట్ అది జనాలు ఐడెంటిఫై చేస్తున్నారు, ఐడెంటిఫై అవుతున్నాయి కూడా అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. సో అందుకని ఇంకేమీ చేయలేని పరిస్థితిలో ఉంటుందంటే ఖచ్చితంగా అనుకోవచ్చు. బట్ ఈయన ఎలిమినేషన్ పాయింట్స్ అయితే ఈరోజు నామినేషన్ పాయింట్స్ అయితే కొంచెం చెప్పడం కాదు, మీరు చూస్తే అర్థమవుతుంది. సో మొత్తానికైతే 4th పొజిషన్కి వచ్చేసరికి తేజ ఉన్నాడు 11% ఓటింగ్ తోటి. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి విష్ణుప్రియ. అరే విష్ణుప్రియ స్టార్టింగ్ మనం ఎక్కడ అనుకున్నాము బా విన్నరు, తర్వాత 2nd పొజిషను, తర్వాత 3rd పొజిషను, తర్వాత టాప్ 5లో ఉంటుంది పక్క. ఇప్పుడేమనుకుంటున్నాం, ఈమె ఈ వారం గడుస్తుందా, వచ్చే వారం వెళ్ళిపోతుందా, ఇలాగే ఉంది తప్పితే ఈమె కాన్స్టెంట్గా అరే ఈ వారం ఖచ్చితంగా సేవ్ అవుతుందిరా అని చెప్పడానికి లేకుండా తయారైంది విష్ణుప్రియ. సో విష్ణుప్రియకి నామినేట్ చేసినప్పుడు కరెక్ట్గా డిఫెండ్ చేసుకోవడం కూడా అవ్వట్లే. ఎదురు వాళ్ళు చెప్పే పాయింట్స్ ఏంటి, ప్రతి ఒక్కరు చెప్పిన పాయింట్స్ నువ్వు వేరే వాళ్ళ మీద పెట్టిన ఇంట్రెస్ట్ ఏదో ఆ గేమ్ మీద పెడితే చాలా బాగా ఆడుతావు అన్నప్పుడు డిఫెండ్ చేసుకోవాలి. అది నా గేమ్ ప్లాను, నేను ఇలాగే ఆడుతా, నేను కొట్లాడుకోవాలి, నాకు కొన్ని గేమ్స్ అర్థం కావు అని చెప్పడం మరీ సిల్లీగా ఉంది. అంత సిల్లీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అదే జరుగుతుంది, అదే సిచ్యువేషన్ వస్తుంది. అయినా కూడా ఈమెకు 10% ఓటింగ్ అనేది ఉంది. ఈమె ఫ్యాన్స్ కూడా బాగా యాక్టివ్గా అయినట్టున్నారు. అండ్ పాపం లాస్ట్ వరకు వచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు ఎలిమినేషన్ అయిపోతే బాగోదు అని చెప్పేసి కాన్సెప్ట్లు ఏమన్నా ఆలోచిస్తున్నారేమో వాళ్ళ ఫ్యాన్స్. కానీ ఈమెకైతే 10% ఓటింగ్, తేజకి ఈమెకి 1% డిఫరెన్స్ ఉంది. అండ్ ప్రేరణకి తేజకి 3% ఓటింగ్ అనేది డిఫరెన్సెస్ ఉంది. పెద్ద డిఫరెన్సెస్ కావు వీళ్ళు. సో అందుకనే విష్ణుప్రియ ఇంకా ఏమన్నా మిరాకిల్ చేస్తుందా అంటే చెప్పలేం కాదు, చేయలేదు. ఎందుకంటే అక్కడ పృథ్వీ ఉన్న రోజులు ఈమె మిరాకిల్ చేసేంత సినిమా ఏముండదు. సో 10% ఓటింగ్ తోటి ఈమె 5th పొజిషన్లో ఉంది. 6th పొజిషన్ వచ్చేసరికి పృథ్వీరాజ్ ఉన్నాడు. సో పృథ్వీరాజు అనవసరం అనే విషయాల్ని లాగి తెగేదాకా లాగుతాడు. తెగినాక నేను తోపు తురుమంటాడు. నిజంగా పృథ్వీరాజ్ ఆయన గేమ్ పరంగా కానీ ఏదో అయిపోయి ఓటింగ్లో సేవ్ అయిపోయి అది చేస్తున్నట్టు లేదు. లక్కులో ఎదుటి వాళ్ళ దురదృష్టాన్ని ఈయనకు అదృష్టంగా మలుచుకొని ముందుకెళ్తున్నట్టుగానే ఉంది. ఆ ఏదైతే నోటిదూల ఉందో అది తగ్గించుకుంటే నిజంగా ది బెస్ట్ ప్లేయర్ అవుతాడు పృథ్వీరాజ్. కానీ మనం ఎందుకు తగ్గించుకుంటాం, మనం లాగి చెప్పాలి. ఎదుటోళ్ళందరూ చేసిన తప్పుల్ని ఈయన మీదకి నెట్టి ఈయనను ముందుకు నెడుతూ ఉంటారు. ఎదుటోళ్ళు బాగా ఉండేవాళ్ళు వెనకాల మంచిగానే ఉంటారు, ఈయనను ముందుకు నెడతాడు. అనవసరంగా బ్లేమ్ అయిపోయేది పృథ్వీ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ కొంచెం అన్న ఒక్కసారి కాకుండా ఒక్కసారి ఇంతమంది చెప్తున్నప్పుడు కొంచెం ఆలోచిస్తే అయిపోతుంది, ఆ క్లారిటీ వచ్చేస్తుంది. అయినా కూడా నేను మారా అన్నట్టుగా మార్పిస్తుంది. సో 8% ఓటింగ్ తోటి ఈయనైతే 6th పొజిషన్లో ఉన్నాడు, బాటమ్ 2 పొజిషన్లో. సో బాటంలో ఉన్నది ఎవరు అని అంటే అవినాష్. ఈసారి అవినాష్కి ఎలిమినేషన్ గండం బీభత్సంగా ఉంది. ఎందుకంటే ఈయన ఎంత ఎంటర్టైన్మెంట్ చేసినా ఏం చేసినా పృథ్వీ ఒక టాపిక్ రేజ్ చేశాడు. నువ్వు ఫేక్గా ఉంటున్నావు, రియల్గా ఉండాలి, నువ్వు ఒరిజినల్ ఫేసెస్ అనేది కనిపించట్లేదు అని అంటే ఎక్కడైనా ఎవరితో నెగిటివిటీ లేకుండా చాలా పాజిటివ్గా ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నాడు. దానివల్లనే ఇన్ని రోజులు సర్వైవ్ అవుతున్నాను అని అనుకుంటాడు కానీ కాదు. సో క్లారిటీగా చెప్పాలి అని అంటే ఈయన ఖచ్చితంగా నామినేషన్లోకి వస్తే వెళ్ళిపోతాడని బిగ్ బాస్ మ్యాజిక్లు జిమ్మిక్లు కూడా చేస్తున్నాడు. బట్ మనోడు వెళ్ళిపోవడం వల్ల చాలా ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది, అది కాదనలేము, అది 100%. బట్ ఇప్పుడున్న పొజిషన్లో చూస్తే ఖచ్చితంగా వెరీ డేంజరస్ పొజిషన్లో ఉంది మాత్రం ఖచ్చితంగా క్లియర్ కట్ అండ్ అవినాష్.
సో అవినాష్ ఖచ్చితంగా ఈ వారం బాటంలోనే ఉన్నాడు, అది కూడా 6% ఓటింగ్ తోటి. సో ఈయనకు ఓటింగ్ అనేది ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ వస్తలే. కనెక్ట్ అయ్యేలోపు నెక్స్ట్ వీక్ మళ్ళీ నామినేషన్లు ఉండకపోవడం ఇలాంటివి బాగా జరుగుతున్నాయి కాబట్టి ఎవరు ఏం చేయలేం సిచ్యువేషన్స్ అలా ఉంది. సో మొత్తానికి ఫ్రీ ఎగ్జిస్టింగ్ అనేది చాలా క్లారిటీగా విన్నర్స్ మధ్యన పోటీ మాత్రమే ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది, మిగతా వాళ్ళంతా నార్మల్గానే ఉన్నట్టుగా అనిపించింది నాకు. బట్ మీరు ఎవరికి ఓట్ వేస్తున్నారు అనేది మన కమ్యూనిటీ పోస్ట్లో పోల్ పెట్టాను, 2 పోల్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా మీకు టాప్ నిఖిల్ అండ్ గౌతమ్ ప్రేరణ వీళ్ళది ఒక పోల్ ఉంటుంది, అండ్ తర్వాత మిగతా నలుగురిది ఒక పోల్ ఉంటుంది. సో రెండిట్లలో మీరైతే ఓట్లు వేయాలి. ఓట్లు వేస్తే మీకు క్లారిటీ వస్తుంది. అలాగే వీడియో కింద మీరు ఎవరికి ఓట్ వేసారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్